శీతకారి ప్రాణాయామం, ద్విహస్త భుజంగాసనం సాధన చేయటం ద్వారా మలేరియా జ్వరాన్ని నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత పై దవడను కింది దవడను సరిచేసి జోడించి దంతాల మధ్య గుండా శ్వాస పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త భుజంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి కుడి చేతిని కుడి కాలు కిందకి పోనిస్తూ కుడి కాలును కుడి భుజంపై ఉంచి ఎడమ కాలును ఎడమ చేతి మీదుగా పైకెత్తి చేతులు రెండింటినీ దృఢం చేసి శరీరాన్ని వీలైనంతగా పైకెత్తి 2 కాళ్లను జోడించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, ద్విహస్త భుజంగాసనం సాధన చేయటం ద్వారా కాలేయం ఉత్తేజితమై రోగ నిరోధక శక్తి పెరిగి రక్తంలోని సూక్ష్మక్రిములు నశించి మలేరియా జ్వరం నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.